ఆగు బండి అడుకొచ్చినవా ఇలా ఈ అడుకొచ్చిన ఆ సైకిల్ ఖరాబే ఈ చిన్న చిన్న పనులు ఉండే అటు దూరం పోయేది అందుకే బండి అడుకొచ్చిన. అబ్బా మంచి పని చేసినావు. ఒకసారి ఇవ్వవా ఒక రౌండ్ వేసేస్తా రోడ్డు మీద. లేవా నీకు రౌండ్ వేస్తానికే నేను అడుకొచ్చిన బండి నీకు బరాబర్ నడపరాదు. పొలం కాడ గడ్డి ఉన్నదని బాబు కొద్దిగా బండి గడి మూపి వేసుకొచ్చు సైకిల్ ఖరాబ్ అయింది అన్న నీకు నడపరాదు. ఆయనతో పడితే కూడా కాలం చేతి తిరుగుతుంది తిరిగి కానీ బండి ఖరాబ్ కాదా అంటే నా కాళ్ళు చేతుల కంటే నీ బండి ఎక్కువైందా? అంతే మరి అడుకొచ్చిన బండి కానీ ఇప్పుడు నువ్వు బండి అంతే కదా. బండి మంచిగా ఉన్నది బండి. మా బాగా ఇట్లా తెచ్చిండా లేకపోతే చుట్టాలు వచ్చిండ్రా? చుట్టాలు ఎవరు రాలే. బండి మంచిగా ఉన్నది. ఈ బండి చుట్టాలు రాలేదు. మా బావ ఇట్లా కొన్నాడా ఏంది బండిని? బండి అయితే మస్తున్నది. సరే వెళ్తా. బావా ఓ భీమన్న బావా బావోయ్ ఏం పిల్ల ఇంకా బండి వాళ్ళే బండి కల్ నడకదిన పిల్ల అంతేనా? నువ్వు కొన్నవేమో అనుకున్నా. మన దగ్గర పైసలు మంచిగా ఉన్నదే. ఒకసారి ఇస్తావండి. నడపద్దా? నేర్పించిండు మీ తమ్ముడు వాటి పోకముందు. మరి అట్లా తీసుకో మిలావో అక్కేమన్నా అంటారా? చెప్పను అట్టపో ఏం కాదు. సరే మరి ఇట్లా మలిపి మరి. అగో నీకు నడపచ్చిందా నేను తీసుకోపో ఇంకేని లంగదానా దొంగదానా? హే బావా నేను మలిపితే అక్క చూస్తే కోపానికి వస్తుంది. నువ్వు మలిపితే ఏం కాదు ఏమన్నది. దాంతో జుట్టే మలుపుకొని వేసుకొని పోయేదానికి ఏమో పిల్లలు భయపడతావు. ఏ బావా మా అక్కనికి అట్లా నాకు మస్తు బాధ అవుతుంది తెలుసా. మస్తు మంచిది. నీ అక్క మన మంచిది నా జీవితంలో కదా నా జీవితమే ఖరాబ్ అయింది ఇంకా మనలో మంచి అనవాడితే. నా కళ్ళ ముందు మా అక్కనికి అట్లా మాట్లాడితే నాకు నచ్చదు. మళ్ళీ నాకు మంచిగా తిన్నాడు. మా అక్క నీకు దొరుకుడు అదృష్టం. అంత మంచిది దొరుకుతుందా చెప్పు? ఇంకా బంగారం అంటే అయ్యాం ఇంకా మీ అక్క వాడు. ఏ బావా నువ్వు బాగా తీసేసినట్టు మాట్లాడతాను మా అక్కని. పిల్ల అక్క కట్ట నువ్వేనే. అయ్యో కంత పెద్ద మాటలు ఎందుకు కానీ అంతే అంటావా బావా? సరే బావా అక్క పోయేత్తనే. ఆగండి బాగు ఎటా పోయేది? ఏమైంది అక్క? అడిగిందని ఇచ్చిన. మరి నేను అడగలేదా నిన్ను? అడిగినావంటే బాగా మాట్లాడుతున్నా. నీకు నడపద్దా? నీ మొక్కడికి ఇద్దకు దానికి తమ్ముడు ఉన్నాక బండి నేర్పినట్టు నడపద్దా అట. అది కాలేజీ కూడా సైకిల్ వేయిందట అందుకే ఇచ్చిన. దాని ముఖానికి బండి నడుపుతుందా? నాకు తెలియదు దాని గురించి. అది తమ్ముడు నేర్పినట్టునే. ఎప్పుడు నేర్పినట్ట ఏనంగా నేర్పినట్ట? అది అడగనే పురుపురు అనుకుంటే ఇచ్చిన పైగా. ఇగో ఇల్లు వస్తే నీకు ఒవ్వరు బండి వద్దు. బావా తాళం నువ్వు ఇచ్చిన అనుకో మంచిగా ఉండే చెప్తాను. బావ తాళం ఇచ్చినా అనుకో నా గురించి తెలిసే ఎప్పుడు తెలియదు. ఒకసారి వేసుకో. ఏంది ఇచ్చేది? నడు బావా ఫోన్ తీయే. నువ్వు ఇచ్చినావు అనుకో నాకు తిక్క లేపాక నడు ఇంట్లో నడు. ఇద్దరు కలిసి నడు అని చెప్పినా ఇద్దరు కలిసిపోయేదాడికి. బావా బాగాలే నడు నువ్వు నడు నడు. ఇట్లా సాలేసులో మా బావతోటి ఏజ్లోకి నడిపోతుంది అని చెప్పిన. నాకు చాలా చేయనత్తలేదు పోతుంది ఇప్పుడు చెప్తే. అక్క బావా అక్క ఏందే ఏం చేస్తాను అక్క? కనిపిస్తలేదా? కట్టలు ఇస్తాను పొయ్యిలకు చిన్న చిన్నగా. అక్క ఏంది తాల్చండి దగ్గర ఇక్కడ నేను అడిగినా నాకేలే నీకెట్టిచ్చిండు? ఎవరికి ఇచ్చింది అక్క? బయటికి పోదాం పా వేసుకొని. ఇద్దరమా పోదాం పా. నీకు నడపతుందిగా? నడపతుంది. నాకైతే నడపరాదు. మరి మరి అప్పుడు ఏ తినేసిన నిజంగా నాకు నడపరాదు అక్క. ఏటే బొమ్మలు
ఎటే పోతారు? ఎట్టంటలేదు బావ, బయటికి పోతాను. అట్లా తిరిగి రమ్మని నువ్వే అన్నావు కదా, అందుకని అక్కడ తీసుకుని పోతాను. ఇంకేంది పోతాను. కాదు మరదలు, తాల్చే దొరకు ఇచ్చిన నీకు ఇచ్చిన బండి కావాలి, అది ఎట్టుంటుంది? అది ఎట్టు రూపాయి పోగు చేసి అటు కట్టాలి. ఊకుంటాడు అక్కడికి వచ్చిన కాడ నువ్వు మాట్లాడుతావు పిల్ల. అంటే ఇప్పుడు నువ్వు తోడుతున్నానా? ఇప్పుడు ఏమైంది చెప్పు, నేను ఎంత బండికి ఏమన్నా అయిందా? ఎక్కుతే ఏం కాదు బండికి, పొంగ పొంగ నడిలో కూసిపోతే ఏమవుతుంది? అందరూ నవరూపాయలు చేస్తాను నన్ను కానీ. మరి దిగు నువ్వు దానికి. దాన్ని అసలే నడపరాదట. ఇగో బావ నాకు నడపరాదు, కొంచెం కొంచెమే వచ్చు. మీ తమ్ముడు అట్లా నేర్పించిపోయిండు, అక్క అయితే మంచిగా నడుపుతా. పిల్ల ఇంతకుముందు బండి నడిపోతే బావా అంటే కదా, ఇప్పుడు నడపరా అంటున్నావు ఎందుకట్లా? ఇప్పుడు నువ్వు బండి దిగా సక్క స్టాండ్ దిగు. అరే దిగా ఏం తగ్గిట్లా చేస్తాడు? నువ్వు ఊకుండు బావ, అక్క ఎక్కగానే ఖరాబ్ అవుతుందా బండి? మేము అట్లా పోయేస్తాం, నువ్వు జరుగు బావ. అట్లా పోతే ఏం నేను పొలం కడుకోవాలి పెట్టి చెప్పండి. మళ్ళీ పోదుగుతాయి బావ, మేము పోయేస్తాం. నువ్వు దిగే బండి మళ్ళీ పొంగ పొంగ కూర్చిపోయింది రామకోస. నువ్వు ఊసిపోతా అలాగ చెప్తానా? నేను అట్లా పోయేస్తాను, తిరిగేస్తాను. మేము సప్పు లేకపో, నీ పని నువ్వు చేసుకో. చంద్రాపో అబ్బా అక్క మస్తు నడుపుతున్నాయి బండి. నడుపు 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 కనుగుద్దు కనుగుద్దు అడు మాట్లాడతాడే పాలకు పోయినప్పుడు. అక్క నాకు నేర్పిస్తావానే? నేర్పిస్తారే. అబ్బా పాలే నడుపుకున్నావే నువ్వైతే. ఏడు నేర్చుకున్నావే? నేనే నేర్చుకున్నా, నాకెవరు నేర్పుతారే? అంతేనా? అనుగుతే అనుగుతే ఎటైతే అద్దు తీయ మళ్ళీ వాడు నడుపు 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 నడుపు. మంచిగా నడుపుతానా నేను? మస్తు నడుపుతారవే. మరి ఇట్లా నువ్వు ఎప్పుడు నడుపుతావే? అబ్బక్క నాకు నేర్పిస్తా నేర్పిస్తా. పోడా అమ్మతోడు అది మీరు బండి జోరు రొప్పుతురుగా. రొప్పుడు బరాబరే రొప్పుతాంది కానీ పొద్దు పొద్దుగాల మా బండి దొరికిందా? బండికి ఎదురుగా వస్తాను సదా అనుకుంటారా ఏంది? అయ్యో అదినే మీరు బండి మంచిగా రొప్పుతురు అని ఒక మాట అన్నందుకే మీరు గిట్లా పడతారు. నాకు తెలుసు కానీ బండి ఎట్లా నడుపుతాను. నువ్వేంది చెప్పేది నువ్వు మంచిగా నడుపుతాను అని? అదినే గంతేగా, ఓలైన చేతుల బండి ఉంటే కొద్దిగా ఎక్కువ వంగుతారు. మేము బరాబర్ పొంగుతాం. నీకేమైతే పిల్లగా ఈ బండి అడకొచ్చిందా మరి కొన్నారా? అడుకొచ్చింది. అడకొచ్చిందా? ఇవాళ ఇంటికి వద్దు పోర్రి, మీకేన్నో ఒక టక్కర్ అవుతుంది. ఓ పిల్లగా ఏం మాట్లాడతాను నువ్వు? పక్క నా 4 నల్ల మచ్చలు ఉన్నాయి. నల్ల మచ్చలు ఏం కాదు పిల్లగా, ఏం కాదు, మేము పోతాం. బా ఎక్కి నువ్వు ఉండవక్క, చెంప మీదకెళ్ళి ఒక్కటి ధరితే ఇటున్న దౌడు అటు కావాలి. ఏం మాట్లాడతావు నువ్వు? బరాబర్ పోతాం మేము. ఏ ఉండు, మేము మంచిగా నడుపుకుంటూ పోతాం. భయపడతాను. ఏ భయపడతా నడపచ్చు కదా. మీరు మాటలు మంచిగా రాని నువ్వు ఎక్కవే వాడు నల్ల మచ్చలుడు ఎక్కవే. నల్ల మచ్చలు అయితే మనం నడపరాదా? నడుపుతుంది పోనిస్తానే అబ్బా. వీళ్ళు ఇంకా రాపోయి కరెంట్ కడుక్కోవాలి, రాంగ్ గడ్డి మోపేసుకురావాలి. చక్క వీళ్ళకి బండి దొరికి తాగనే ఆగరు. అరే సురేషు, అది లేట్ అన్నమాట రా బండి వేసుకుని ఉరికిర్రా. మాగానే పడ్డరు గా పక్క వేరు పో. ఎందులో అంత దించుకోవడితే ఎవరు మరేందే అదినే మీరు బండి మంచిగా రొప్పుతురు అన్న గంతే. ఎటు పడితే అటే మాట్లాడుతుర్రు, ఇటున్న దౌడు అటు తిరుగుతుందట. నేను ఏమన్నానే మరి వాళ్ళని గంతగానం. అయితే తీరా ఆడల ముచ్చట కట్టిన ఉంటాయి, గమని పట్టించుకుంటా. సరే ఇప్పుడు నెట్ వేర్రా. మరి కాదే, చేతిలో బండి ఉంటే కళ్ళ కోలు కనిపించారా? ఎటు పడితే అట్లే మాట్లాడతారా? ఫోన్ తీరాలి గట్టినే మాట్లాడతారు. నేను మాట్లాడతా కానీ ఎటు వేరు ఇప్పుడు వాళ్ళు ఇంతకు గిటే వేర్రు ఇదే వేరా. మీరు ఇంతే పెట్టి వేరే ఎటు పడితే అటేనా? నేను పొలం కడుకోవాలని చెప్తున్నా. నేను చెప్తే అట్లా ఊరంతా తిరుగుతానని. సరే కనుక పోరని ఏమన్నారు మీరు? ఇటున్న తోట అటు తిరగాలన్నట్ట. మరి ఏమంటాడు? టక్కర్ అవుతుంది, మీరు కింద పడతారని పిచ్చి పిచ్చిగా మాట్లాడితే పాలు రాలగొడతారు అన్న. మరి మీరు గంత ఇప్పుడు అవసరం మెల్లగా పోవాలి. పొలం కడుకోవాలి. ఏడికి పోయేది? కరెంట్ కడుకో గడ్డి మోపేసుకురా. అరే గిప్పుడే ఇచ్చినావుగా బావా, అక్క నువ్వు గిప్పుడే ఇచ్చినావు బావా. ఇంకో రౌండ్ కాదే నువ్వు నడుపుతున్నావు అదో మంచిగా తీరంగా వెనక కూర్చున్నాయి. ఇంకా తిరుగుడు బుద్ధి తిరగలేదా? అబ్బా బావా నాకు బుద్ధి తీరలేదు, ఇంకా కొద్దిసేపు తిరిగి వస్తాం. మరదలు
నీకు అంటే కోపం వస్తుంది కానీ నువ్వు నడిపేది అనేసేదాన్ని వెనుక కూర్చుంటున్నావు నీకు ఎట్లా బుద్ధి ఇస్తుంది ఏ అబ్బా నాకు నడపరాదు బావా, భయం అవుతుంది. అగో భయం ఎందుకే, నేను నడుస్తలేనా చెప్పు, ఇవాళ నేను నడుపుతాను ఫస్ట్ టైం. ఇయ్యాల నడిపినవా? కట్ట ఎట్లా వస్తుంది అక్క? ఏ మనం ఇంట్లో కూర వండుకోమా అన్నం వండుకోమా ఇది కూడా అంతే. అంతేనా అక్క? అంతే అన్నం కూర అన్నట్టే గుద్దితే మళ్ళా కింద పడితే కాలు ఎత్తి తిరుగుతాయి ఏమేరపడ నీకు. అబ్బా బావా నాకు నేర్పచ్చువా? సరే కానీ కరెంట్ కాడికి పోయి సరే మరి ఎక్కువ తర్వాత పోతుంది. ఏ దిగా నువ్వు దిగు. అంటే నేను బండి నేర్పమంటే నేర్పవు, బండి ఏమంటే ఇవ్వవు, ఇప్పుడు అది అనేసరికి నేర్పుతా ఇస్తా అంటానమ్మా నువ్వు. ఏ అది కాదే అది బండి నేర్చుకో, నువ్వు ఇంత నేర్చుకున్నావు అదిగో నువ్వు దిగు ఇక్కడ కొంచెం కూర్చో. నువ్వే నేర్పుతున్నావు నాకేమన్నా మరి? ఏంది కూర్చునేది? నువ్వు పొలం కన్నాడు దాని బుద్ధి అట్లా దిగు. ఏంది తీరంది బుద్ధి బావా నువ్వేందే నువ్వులే ఏందో దిగు దిగు అంటాడు. అబ్బా నీకు నేర్చుకుంటా వచ్చు కదా అక్క, నేను నేర్పమంట బావని. ఇద్దరు కూర్చోరే నేర్పుతా. ఏంది ఇద్దరు కూర్చుని నడు నడు నువ్వు వచ్చిన చెప్పు. ఇప్పుడు ఏమైతుంది వాళ్ళు అన్ననే కదా ఈయన. కొనుక్కుంటే మన పని ఇస్తే బండి బాగా నేర్పిస్తావు ఎక్కడన్నా? అదే నేను నేర్పిననుకో అది బండి కొనుక్కుంటా ఊకుండా అక్క, బండి కొనుక్కుంటా చెప్తాడు. బండి కొంటావానే నిజమానే? నాకు వచ్చినాక నేర్చుకుని బండి కొనుక్కోను అక్క. దాన్ని నేర్పితే బండి కొంటే మన పని చెప్తే. సరే అట్టయితే సరే సరే ఏ కూర్చో పిల్ల సరే కూర్చో. నీ ఇంటికి పోనా మరి? నేను కూడా కూర్చో. కూర్చుంటా పో. చాలా కూర్చో ఇంకో ఈ రెండేళ్ళ పట్టుకో. అగు కదులుతాంది ఓ బావ. ఏ ఒక కాలాని పిల్ల నీ ఆగు 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 చీర. ఏ ఈ కాలు ఇటు వద్దు వద్దు ఏ బండి చెప్తావు నీ కాలి వద్దు ఎర్రనొద్దు ఇటు పిల్ల భయం పట్టుకో భయం అవుతుంది. వద్దు పట్టు ఆ బ్రేక్ పట్టు. చిక్కితా ఆగు ఆగు ఇటు పోతాంది బండి. ఓకే దెబ్బలు నేర్పిస్తా దెబ్బలు లాగినాయే అమ్మా. నేను నేర్చుకుంటాను ఊరికి వచ్చినావు. బండికి ఏమన్నా అయిందా పాడుగానే ఇరిగిందా చెయ్యి? అబ్బా లోపల పెడ దెబ్బలు లాగినాయి అమ్మా. అమ్మా నడవత్తలేదే అమ్మా. మరి ఎందుకు ఉరికినావు? అమ్మా నడవత్తలేదు, నా కాలు పోయింది, నా చేయి పోయింది అమ్మా. బావా బండి తర్వాత చూస్తున్నా దగ్గరికి రా. బాణాలు ఏం కాదు మన దాడి ఎక్కిట్టు దాడి ఎక్కిట్టు దాడి ఇరిగింది అమ్మ, నా కాలు ఇరిగింది, నా కాలు ఇరిగింది అయ్యా. అప్పుడు పోరాడు చెప్పి తిన్నావా నువ్వు? నాలుగు మచ్చలడు అమ్మో అని మీద పడిపోయి పోరాడు. అయ్యో నా కాళ్ళు ఎత్తలేదు. బండి బాగానే ఖరాబ్ నువ్వు ఫస్ట్ ఇంటికి తీసుకోవాలపా. కాలు ఇరిగిందో పెరికిందో అమ్మా, కాళ్ళు ఎవరిస్తలేదు. గట్టిగా భుజం వేసుకో చేతు. అబ్బా అబ్బా దవాఖాన తీసుకుపోతాం కదా.
అయ్యో ఇది బండి నడుపుతా నడుపుతా అని నేర్చుకుంటా అని పోయింది, పోయి షట్లలో పడ్డది, కాలు ఇరిగినట్టుందో మరి ఏమైందో. చెప్పు తింటారా మీరు ఆడాలి బండిలో అప్పుడు అంతరమా గిడ కూసుందా ఓటి పోయి ఓటి చేస్తారే మీరు కూర్చో. చెప్పు తినరా మీది మీకు దోయదా బాగానే లోపల తాగినాయి అత్తమ్మా, ఇరిగినాయో పలిగినాయో బొక్కలు. సోరికి ఎక్కడ మరి ఇంటికి తీసుకొత్తిరి మీరు బండి వేసుకొని ఎందుకు అయినట్టే నేను తోలుతా అని చెప్పిన, ఇదే తోలుతా తోలుతా అంటే నీ కొడుకింటా నేర్తా కూడా పోయిండు పడేసిండు. ఎట్లా పడ్డావా మరి ఎల్లెలకల పడ్డావా పక్క అయినా పడ్డావా? ఏ ఎల్లెలకల వల్లే అత్తమ్మా, ఎల్లెలకల పడితే మూతిపల్లి రాలకపోవునా, ఒక పక్కనే పడ్డట్టున్నది. ఇరిగిందా మరి? ఇరిగినట్టే మరి, ఓ ముట్టడితలే అంటే ఇరిగినట్టే. ఓటు పోయి ఓటు చేస్తున్నా మీరు దిక్కుమాల పని ఎందుకు చేస్తారే? అద్దంటే తిన్నదా మరి? బాగా కలిగినా అత్తన్నవా లేదరకలేనట్టు బండి బాగానే ఖరాబ్ అయింది. ముట్టుకోకు మళ్ళీ ముట్టుకున్నావా అంటూ అల్లడిస్తాను నువ్వు బండికాయ చూస్తాను దాన్ని అయితే చూస్తున్నావారా? కాలుతో రాడెత్తరు అవి ఎత్తరు కానీ అడకతిన బండి మాట ఫెయిల్ అయితే కాలేదు. అంటే కాలు పైన ఏం కాదు ఇక కాలుకి ఏమో రాడెత్తరు ఏమున్నది అంది బండి అడకతిన బండి మాట పోదా? బండి చల్లకుండా దీనికి రాడేసుడు ముఖ్యం కాదు ఇక్కడ. ఇప్పుడు దీని పానం ఎట్లా వాడుకోవాలని నేనైతే బండికి ఏమైంది అనమాట మూడు కొత్తల బండికి ముట్టనిత లేదు పోలా. ఇప్పుడు బండి లేకుంటే లేని సంవత్సరం మోపావును ఆరమడ మరి ఆగిందా? ఇది నడిపే సపరేట్ బాగుంది నేర్పడానికి నీ పాడ అత్తమ్మ నేను నడిపినా సరే నడుపుకుంటా పోతే ఇంకో రౌండ్ వేసుకొని ఇంటికి వస్తా అంటే ఊకోవాలా మరి? నేర్పియాలంగా బుర్ర ఉరికిండు, నేర్పుతా అనుకుంటా. మరి పట్టుకున్నాడా అంటే వదిలిపెట్టిండు. మంచిగా నడిపిండే మాట్లాడము ఆలకాళ్ళు పోతే ఎట్లా నువ్వు పోయి పడబోయినట్టు వచ్చగారు ఇప్పుడు. ఇప్పుడు తిన్నంటరా వాడినంటరా నన్నంటరా నిన్న అంటారు. బావా నువ్వు బరాబర్ నేర్పలే. చూసినావా మాట వచ్చిందా? అత్తమ్మ ఎటైతే అట్ట హాస్పిటల్ పోదాం, ఖర్చు ఎంత అయినా బాగా పెట్టుకుంటాడు. మంచిగుందా భాగవతం? మంచిగుందా? ఏంది నీ పది పెట్టినా అవ్వా నువ్వు ఒక్క రూపాయి పెట్ట నాకు సంబంధం లేదు. నేర్పించిన అంతే. నీ మడవన్నా నేను అడకదిన బండి నాదా మాట వేయింది. అవురా నీ బండి ఎవరు చూస్తారా? ఇప్పుడు దానికి దెబ్బ తాకింది చూస్తారు. ఇప్పుడు దానికి ఫోన్ అనేది దావకాండ్ల కన్నా పోతారు. తీసుకోవడం పారి ఎత్తడు చూసుకుంటా కూర్చుంటాం మనం. లే నడు లేవే ఒక కాలుతో నడు మెల్ల నడు అని ఎక్కింది బండి సంబరం